మన జేఎంజే ప్రకృతి సంపద తెలుగు ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం, ఘన స్వాగతం. ఒకసారి చూడండి, మా ఇంట్లో బోరు వేసిన తర్వాత బోరు ఎండిపోయింది. అయితే ఆ బోరు పక్కన ఒక 10 ఫీట్ల దూరంలో చిన్న రోబో బోర్ వేసాము. 270 ఫీట్లు వేసి ఖాళీ బొక్క వేసి ఇలా పెట్టాను. పెట్టి చూడండి, ఒక నీళ్లు పడడానికి కాదు ఇది వేసింది. ఇది బోరు పక్కన నీళ్ళు ఇంకడానికి అని చెప్పేసి ఒక ఇంకుడు గుంత వేసాను. ఇంకుడు గుంత కోసం బోరు వేసాను 270 ఫీట్లు. ఒకసారి చూడండి, ఇలా బోరు వేసిన తర్వాత ఆ బోరు పక్కనే ఫస్ట్ వేసిన బోరు పక్కన ఈ బోరు వేసాం కదా, ఈ బోరు చుట్టూగా మధ్యలో తవ్వాము. తవ్వి బోర్లోకి ఏ విధంగా నీళ్ళు వెళ్ళే విధంగా చేశామో చూడండి. ఇలా చేయడం వల్ల ఇంకా శాశ్వతంగా బోర్లు ఎప్పటికి కూడా ఎండిపోవు. వర్షాకాలం నీళ్ళు ఈ బోర్లకి వెళ్ళే విధంగా చేసి భూమిలోకి నీళ్ళు పంపించడం వల్ల బోర్లు ఎండిపోకుండా ఉంటాయి. కాబట్టి చూడండి, ఈ బోరు మొత్తం అంతా తవ్వే కొద్దీ బోరు పూడిపోకుండా దానికి రాయి కానీ సంచులు అడ్డం పెట్టుకుంటూ ఇలా మొత్తం అంతా తవ్వాము. రోడ్డు మీద నుంచి వచ్చే నీళ్ళు, పైనుంచి వచ్చే టెర్రస్ నీళ్ళన్నీ ఈ పక్కన బోరు పక్కన చిన్న బోర్ వేసి చూపించాం కదా, ఆ బోర్లోకి పోయే విధంగా చేసి అందులో ఈ బోరు చుట్టూ ఇలా పెద్ద కంకర మొత్తం నింపాం. పెద్ద కంకర మొత్తం అంటే దొడ్డుది బెందడి గ్రానైట్ రాయి కంటే చిన్నగా ఉంటుంది, 40 mm కంకర కంటే కూడా పెద్దగా ఉంటుంది అనమాట. అలాంటి దాంట్లో ఈ విధంగా నింపి మట్టి బయటేసి ఈ బోరు చుట్టుముట్టు 270 ఫీట్లు వేసిన బోరు చుట్టూ ఈ విధంగా 24 ఫీట్ల గుంత తీసాం. ఆ బోరు చుట్టూ 24 ఫీట్ల గుంత తీసి ఇంటి లోపట ఇది నడి ఇంట్లో మా పార్కింగ్లో వేసాము. ఇది హైదరాబాద్లోనే ఇట్లా చేశాను. ఇలా చేయడం వల్ల ఈ బజార్లో నుంచి వచ్చే నీళ్ళు కూడా అన్నీ ఈ గుంతలకు మలిపాను. మీకు మొత్తం అంతా చూపిస్తాను, మన వీడియోలో క్షుణ్ణంగా చూడండి. మీరు కూడా ఈ విధంగా చేసుకోవడం వల్ల, మనం బోర్ వేయడం వల్ల 2-3 లక్షలు ఖర్చు అవుతుంది. కాకపోతే ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకి 2-3 లక్షల ఖర్చులలో ఇది ఒక 20-30 వేలు ఖర్చు అవుతుంది. ఇట్లా తవ్వుకోవడం వల్ల ప్లస్ ఒక బోర్ వేసుకోవడం వల్ల కూడా ఒక 20-25 వేలు అట్లా ఖర్చు అవుతుంది. ఎందుకంటే నీళ్లు పడడానికి కాదు మనం వేసేది, నీళ్లు పడిన బొక్క పక్కన ఇట్లా చేసుకొని ఇంత తవ్విచ్చేసి మొత్తం అంతా కంకర వేసాను. చూడండి, మొత్తం కంకర వేసి ప్రతి ఒక్కరికి చూపిస్తున్నాను. చూడండి, కంకర వేసేసి మళ్ళా పార్కింగ్ ఏ విధంగా అయితే ఉందో ఆ పార్కింగ్ మొత్తం అంతా క్లియర్ చేయడానికి పెద్ద కంకర, ఇందాక చూపించిన కంకర వేసి దాని మీద మళ్ళీ చిన్న కంకర వేసి ఆ కంకర మీద నీళ్ళు చల్లి ఆ బోరు కూడా మధ్యలో మనం ఫస్ట్లో చూపించాం కదా, మొదట చూపించిన బోరు మధ్యలోకి వెళ్ళిపోయింది. అది కనబడకుండా అది కింద వెళ్ళిపోయిందనమాట. ఆ బోరు సెంటర్లో ఉంది నీళ్ళల్లో, అది మనకు కనబడదు. కాకపోతే దాంట్లోకి నీళ్ళు వెళ్ళిపోతుంటాయి. ఈ విధంగా మొత్తం అంతా కంకర వేసి దాన్ని కూడా మధ్యలో బోర్ని మనం తీసిన ఇంకుడు గుంతలో మధ్యలో చేసేసి దాన్ని మొత్తం బూడిపేశాను. మనం నీళ్లు పోసే బోరు చాలా చక్కగా పోస్తుండే. ఆ బోరు ఎండాకాలం వచ్చేలోపు ఎండిపోయేసరికిలా నేను ఈ విధంగా చేసి పైన ఇంకుడు గుంత తీయడం వల్ల ఏ విధమైన లాభం ఉండదు. ఈ విధంగా లోపట చేయాలని చెప్పేసి నాకు ఒక ఆలోచన వచ్చింది. ఎందుకంటే పైన మన ఇంకుడు గుంత చేసిన నీళ్ళన్నీ పైనుంచి వెళ్ళిపోతుంటాయి, రాయి వచ్చినాక వెళ్ళిపోతాయి. ఆ రాయినే పగలగొడితే బాగుంటుందని ఒక ఉద్దేశంతో 270 ఫీట్లు చేసి ఇక్కడ నుంచి నీళ్లు వచ్చేటట్లు ఈ రోడ్డు మీద నుంచి నీళ్ళు రావడానికి మ్యాన్వల్ నుంచి కూడా ఇక్కడ ఇందులోకి పెట్టాం. 24 ఫీట్ల లోతు, ఇట్లా 8 ఫీట్ల అడ్డం ఉంది. ఈ విధంగా చేసేసి మళ్ళా పార్కింగ్ కుంగిపోకుండా ఈ విధంగా పట్టబరిసి చిన్న కంకర పెద్ద కంకర మీద చిన్న కంకర వేసి చిన్న కంకర మీద ఈ విధంగా పట్టబరిసేసి పట్ట మీద మొత్తం అంతా మళ్ళీ మాల్ చేసి శుభ్రంగా చేశాము. ఈ విధంగా చేశాము. మీరు కూడా చూడండి, చేసుకోండి. ఈ విధంగా చేయడం వల్ల ఇంకా ఇక్కడ ఈ మనుషులు కనబడుతున్న వెనకాల నీకు బోర్ ఉంది, ఇక బోర్ మాన్యువల్ కనబడుతుంది కదా, అసలు బోర్ అది ఇక్కడ మాన్యువల్ కనబడుతుంది చూడండి మనుషుల వెనకాల, అది అసలు బోరు.
ఇదేమో రోడ్డు మీద చేసాం. ఈ రోడ్డు మీద నీళ్లు వర్షపు నీళ్ళు వస్తుంటాయి కదా, ఇక ఈ నీళ్ళన్నీ వచ్చేసి అక్కడ బోర్లో మనం మాన్యువల్ చేసాం కదా, అది ఆ మాన్యువల్కి వెళ్తాయి. ఆ మాన్యువల్ నుంచి మనం బోరు కోసం చేసిన ఇంకుడు గుంతలకి వెళ్తాయి అన్నమాట. ఈ విధంగా చేసుకోవడం వల్ల భూగర్భ జలాలను మనము రక్షించుకోవచ్చు. ఈ విధంగా చేయడం వల్ల వరదలు కూడా రావు. ఇట్లా వదిలేస్తే ఏమవుతుందంటే రోడ్డు మీద నీళ్ళన్నీ పోయి మన అక్కడ మూసీ నదిలో పోయి కలుస్తాయి. ఏమి లాభం ఉండదు. అందుకే ఎవరింటి ముందర వాళ్ళు ఈ విధంగా గుంతలు చేసుకొని మన బోరు పక్కన ఇంకుడు గుంత చేసుకొని ఇంకుడు గుంతలకు మలపాల. ఇంకుడు గుంతలకు ఈ విధంగా మలపడం వల్ల ఒక 2-3 నెలలు వర్షాకాలం నీళ్ళు వెళ్తాయి. ప్లస్ అదేవిధంగా మన టెర్రస్ వాటర్ వెళ్తాయి, బట్టలు ఉతుక్కుని నీళ్ళు వెళ్తాయి. కిచెన్లో వేస్ట్ నీళ్ళు అలాంటివి మలపొద్దు, వాసన వస్తాయి. డ్రైనేజ్ వాటర్ కూడా మలపొద్దు, వాసన వస్తాయి. ఈ విధంగా వర్షాలు పడ్డ నీళ్ళన్నీ అటు గుంతల్లోకి పోయే విధంగా, ప్లస్ ఇట్లా భూమిలోకి ఇంకే విధంగా, ఒక గుంతనేమో భూమిలోకి ఇంకుతుంది, ఇందులో ఒకటేమో మా బోర్ దగ్గరికి వెళ్తుంది అనమాట. ఈ విధంగా 2 చేసి లోపటి నుంచి మంచి ప్లాన్ చేయడం జరిగింది. కాబట్టి మా బోరు మంచిగా చాలా చక్కగా పోస్తుంది. మీరు కూడా ఈ విధంగా చేసుకుంటారని నేను కోరుకుంటూ, మన యొక్క వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి తెలిసే విధంగా షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు, డౌట్లు ఏమన్నా ఉన్నట్లయితే మాకు ఫోన్ చేసి సంప్రదిస్తారని నేను కోరుకుంటూ ఇంతటితో మన యొక్క చిన్న వీడియోను ముగిస్తున్నాను. ధన్యవాదాలు తెలియ